సో ఫ్రెండ్స్, మనకి రెస్పాన్స్ షీట్లు రిజల్ట్స్ గురించి కొంచెం పక్కన పెడదాం. ఈ వీడియోలో అయితే ఇప్పుడు ఒక కాలేజ్లో రెగ్యులర్ ఉంటుంది, సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటుంది. అంటే రెగ్యులరు ప్లస్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ అంటే ఎట్లుంటాయి, ఓకే. అండ్ ఫస్ట్ ఇయర్లో మనకి కాలేజ్ ఫీజ్ ఎట్లుంటుంది, కాలేజ్ ఫీజ్ రెగ్యులర్కి సెల్ఫ్. ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ నాది, మా క్లాస్లో రెగ్యులర్ సీట్స్ వాళ్ళు ఉన్నారు, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ వాళ్ళు ఉన్నారు, ఓకే. హాస్టల్ అయితే రెగ్యులర్ వాళ్ళకి ఇచ్చారు, సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలో, వేరే యూనివర్సిటీల్లో కొంతమందికి ఇవ్వలేదు. బట్ మన ఓయూలో మాత్రం రెగ్యులర్ అయినా సెల్ఫ్ ఫైనాన్స్ అయినా హాస్టల్ ఇస్తారు. నాది సెల్ఫ్ ఫైనాన్స్ సీటే, రెండు సేమే ఉంటుంది. ఈ వీడియోలో నేను క్లారిటీగా ఈ పాస్ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, ఈ పాస్ స్కాలర్షిప్ది, అది ఓపెన్ చేసి ఫస్ట్ ఇయర్లో ఎట్లా కోర్స్ ఫీజ్ అనేది ఎట్లుంటుంది, రెగ్యులర్ వాళ్ళకి ఎట్లుంటుంది, సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి ఎట్లుంటుంది, డిఫరెన్స్ ఏముంటుంది వీళ్ళిద్దరికి, ఓకేనా. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి అసలు ఏంది సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ అంటే, వాళ్ళకి కోర్స్ ఫీజ్ ఎట్లుంటుంది, మెస్ బిల్ ఎట్లుంటుంది, ఈ రెగ్యులర్ సీట్ వాళ్ళకి కోర్స్ ఫీజ్ ఎట్లుంటుంది, మెస్ బిల్ ఎట్లుంటుంది, ఇద్దరికి డిఫరెన్స్ ఏంటని క్లారిటీగా చెప్తా, ఓకే. సో అంతే, మెయిన్ హాస్టల్ గురించి ఫుల్ డీటెయిల్స్ హాస్టల్ గురించి చెప్తా. మీరు హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత మెస్ బిల్ ఎట్లా కట్టాలి, ఎంత కడతారు, సెకండ్ ఇయర్లో ఎంత కడతారు, గవర్నమెంట్ అనేది మనకు డబ్బులు గవర్నమెంట్ అనేది ఎట్లా ఇస్తుంది, ఓకేనా. ఒక క్యాంపస్లో సీట్ వస్తే అసలు హాస్టల్ ఫీజు అనేది ఎట్లుంటుంది మనకి మొత్తం పీజీ అయిపోయేసరికి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్తా, ఓకేనా. సో మంచిగా చూడండి, కొంచెం లెంత్ అవుతుంది, డీటెయిల్లీ ఎక్స్ప్లెయిన్ చేసినా కాబట్టి మాట్లాడుకుంటూ అది చూసేసరికి 10 నిమిషాలు అయింది వీడియో, ఓకేనా. సో స్క్రీన్ రికార్డ్ చేసిన ఈ పాస్ వెబ్సైట్, అది ఈ వీడియోలోనే ఉంటుంది, మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి, క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసిన. సో మెస్ బిల్ గవర్నమెంట్ ఎట్లా రిలీజ్ చేస్తుంది, మనకు నెలకు గవర్నమెంట్ క్యాంపస్ స్టూడెంట్స్కి మెస్ బిల్ ఎంత ఇస్తుంది, అండ్ మనం పీజీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఎంత కట్టాలి. సో అంతే, ప్రజెంట్ అయితే వీడియో చూడండి, మొత్తం మెస్ బిల్ గురించి, కోర్స్ ఫీజు గురించి, రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ డిఫరెన్స్ గురించి. సో దీనికి సంబంధించిందే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి, ఓకేనా. అండ్ 1 of our సబ్స్క్రైబర్స్ పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో అడిగారు, ఈ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ ఈ సీట్స్ అంటే ఏంది, అసలు మెస్ బిల్ మేము ఎంత కట్టాలి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కొంచెం అడిగిర్రు, అందుకోసమే చెప్తున్నా. సో వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్. ఇదైతే ఈ పాస్ అఫీషియల్ వెబ్సైట్ది, ఓకేనా. సో ఈ పాస్ మనకి ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్, ఈ వెబ్సైట్లోనే మనకి స్కాలర్షిప్ అయితే మనం అప్లై చేసుకుంటాము అండ్ స్టేటస్లు చెక్ చేసుకుంటాము. సో అప్లికేషన్ స్టేటస్ నాది ఎందుకు చూపిస్తున్నా అంటే, సో పీజీ, ఎస్పెషల్గా పీజీ కోసం నేను చూపిస్తున్నాను, ఓకేనా, పీజీ. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలామంది రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక కోర్సులో కొన్ని కోర్సెస్ అయితే ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్సే ఉంటాయి సీట్స్, కొన్ని కోర్సెస్ ఏమో రెగ్యులర్ ఉంటాయి, సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటాయి. రెగ్యులర్ సీటు ఎంఏ ఇంగ్లీష్ ఉంటుంది, సెల్ఫ్ ఫైనాన్స్ సీటు ఎంఏ ఇంగ్లీష్ ఉంటుంది, సేమ్ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, రెగ్యులర్ వాళ్ళకి సీట్ వచ్చినా ఏం కాదు, సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి సీట్ వచ్చినా ఏం కాదు, హాస్టల్ అయితే ఇస్తారు ఉస్మానియా యూనివర్సిటీలో. సో వేరే యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్ అంటే నాకు తెలీదు, ఓకే, తెలీదు ఇన్ ద సెన్స్ ఇవ్వలేరు, లాస్ట్ టైం ఇవ్వలేరు. ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రం సెల్ఫ్ ఫైనాన్స్ అయినా ఇస్తారు, అది మనం వెబ్ ఆప్షన్ చూసేటప్పుడు మాట్లాడుకుందాం, ఇప్పుడైతే వద్దు. సో 2 రకాల సీట్స్ ఉంటాయి ఒక కోర్సులో, ఎంఏ ఇంగ్లీష్లోనే రెగ్యులర్ సీట్స్ ఉంటుంది, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు, మిగతా కోర్సెస్ కూడా అట్నే ఉంటాయి అలాగే. సో ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ ఎస్ఎఫ్ అంటే సెల్ఫ్ ఫైనాన్స్ అనేది. రెగ్యులర్ సీట్ అంటే ఎట్లా అంటే, కోర్స్ ఫీజ్ ఏదైతే కాలేజ్ ఫీజు ఉందో, ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్కి రెగ్యులర్ సీట్ వస్తే కాలేజ్ ఫీజ్ ఎంత ఉంటుంది, 14,000 15,000 ఉంటుంది, ఓకేనా. ఎంఏ వాళ్ళకి ఎవరికైనా అంత ఉంటుంది, ఎంఏలో ఏ సబ్జెక్ట్ అయినా వాళ్ళకి 0 ఫీజు ఉంటుంది. రెగ్యులర్ సీట్ వచ్చిన ఎవరికైనా కాలేజ్ ఫీజ్ 0, అంటే మొత్తం గవర్నమెంటే ఇస్తుంది, మీరు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు, క్లియర్, ఓకే. అండ్ సెల్ఫ్ ఫైనాన్స్లో వచ్చిన వాళ్ళకి, ఎంఏ వాళ్ళకి ఎంత ఉంటుంది అంటే 21,700 ఉంటుంది ఫీజు, 21,000 చేంజ్ ఉంటుంది ఫీజు. ఈ 21,700 ఫీజుకి మనకి గవర్నమెంట్ నుంచి కొంత అమౌంట్ వస్తుంది, రిమైనింగ్ అమౌంట్ సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి కొంచెం తక్కువ రిలీజ్ అవుతుంది, అది మనం కట్టుకోవాలి, ఓకేనా. రెగ్యులర్ సీట్కి మనకి 0 ఫీజు ఉంటుంది, అందుకే మనం వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ రెగ్యులర్ సీట్స్ పెడతాం, తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ పెడతాం ఓయూలా, ఓకే. అండ్ అది ఎంఏ అయినా లేదంటే ఎంకామ్లు ఎంఎస్సీలు అవైనా కానీ, ఓకే. ఇప్పుడు చూడండి, 20,000 పైన ఉందా, ఇది ఫస్ట్ ఇయర్ నాకు రిలీజ్ అయింది 20,000. యాక్చువల్గా ఫీజు ఎంత, 21,700, ఓకే. ఈ 21,700 20,000 నాకు గవర్నమెంట్ ఇచ్చింది, ఇంకొక 1,700 రూపీస్ నేను కట్టుకోవాలి, అంటే కాలేజీకి కట్టుకోవాలి. అది ఎప్పుడు పీజీ అయిపోయిన తర్వాత కట్టుకోవాలి, ఇప్పుడు కాదు. నెక్స్ట్ వచ్చేసి 18,200 సెకండ్ ఇయర్ రిలీజ్ అయింది, సెకండ్ ఇయర్లో పీజీ సెకండ్ ఇయర్లో 18,200 రూపీస్ నాకు రిలీజ్ అయింది, ఏది గవర్నమెంట్ నుంచి ఎగ్జామ్ ఫీజు. యాక్చువల్గా నా ఫీజు ఎంత అంటే 21,700. సో ఆ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది నేను కట్టుకోవాలి. అంటే సెల్ఫ్ ఫైనాన్స్లో సీట్ వచ్చినందుకు నాకేంటంటే, నా ఫ్రెండ్స్కి రెగ్యులర్ సీట్ వచ్చింది, వాళ్ళ కాలేజ్ ఫీజు 0 2 ఇయర్స్కి, పీజీ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, నేను కూడా పీజీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాను. కానీ కాలేజ్లో పీజీ అయిపోయిన తర్వాత నా టీసీ మెమోలు తీసుకోవాలంటే
నేను సెల్ఫ్ ఫైనాన్స్ స్టూడెంట్ కాబట్టి నా ఫీజు 21,700 కాబట్టి గవర్నమెంట్ నాకు 21,700 ఇవ్వలేదు. కొంతమందికి ఇస్తుంది సెల్ఫ్ ఫైనాన్స్ అయినా, కొంతమందికి ఫుల్ అమౌంట్ ఇస్తుంది, కొంతమందికి ఏమో ఇవ్వదు. ఓకే, నా కేటగిరీ BCD అవ్వడం వల్ల కేటగిరీ వైజ్ ఉంటుంది అది కూడా. సో కొంతమందికి కేటగిరీ వైజ్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, కొంతమందికి తక్కువ రిలీజ్ అవుతుంది. నాది BCD యాక్చువల్గా కేటగిరీ. సో నాకైతే మొత్తం రిలీజ్ అవ్వలేదు. ఈ ఫస్ట్ ఇయర్లో 21,700కి ఫీజుకి ఫస్ట్ ఇయర్లో 20,000 అయింది, సెకండ్ ఇయర్లో 18,200 అయింది. ఓకేనా, అంటే మొత్తం నియర్లీ ఒక 5K దాకా, ఒక 5,000 రూపీస్, 4,000 to 5,000 రూపీస్ ఉంటుంది. అది నేను కాలేజీకి కట్టాలి ఎప్పుడు నా టీసీలు తెచ్చుకోవాలంటే. ఇది కోర్స్ ఫీజ్, అంటే కాలేజ్ ఫీజ్, మీ కోర్స్ ఫీజు ఉంటుంది కదా అది. ఈ పాస్ స్కాలర్షిప్ వచ్చే వాళ్ళు మనకి రెగ్యులర్ సీట్ అయినా సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ అయినా ఏం కాదు, ఇద్దరికి హాస్టల్ ఇస్తారు ఉస్మానియా యూనివర్సిటీలో. సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకు మైనస్ ఏంటంటే కోర్స్ ఫీజు అనేది ఇట్లా అప్పుడప్పుడు తక్కువ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అవుతుంది కాబట్టి మనం కట్టుకోవాల్సి వస్తుంది అంతే. ఒక 5,000 4,000కి ఎక్కువ ఉండదు. కొంతమందికి మొత్తం రిలీజ్ అవుతుంది. ఆ మొత్తం రిలీజ్ అయిన వాళ్ళు సేమ్ రెగ్యులర్ సీట్ లాగానే ఉంటుంది, ఎక్కువ కట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా, డౌట్ అయితే క్లియర్ అయింది అనుకుంటా. రెగ్యులర్ అయినా సెల్ఫ్ ఫైనాన్స్ అయినా రెండు సేమే. సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి మైనస్ ఏంటంటే గిదే, కోర్స్ ఫీజు అనేది కొంచెం గవర్నమెంట్ నుంచి తక్కువ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయిన తక్కువ అది 3,000 4,000 5,000 అవుతుంది. అది మన పీజీ అయిపోయాక మనం కట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదో, పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో అలాంటి వాళ్ళకి మొత్తం కోర్స్ ఫీజు కట్టాలి. ఇప్పుడు 21,700 ఉంది కదా, 21,700 నీకు ఫస్ట్ పేజ్ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మొత్తం కట్టిన తర్వాతనే నీకు అలాట్మెంట్ కన్ఫర్మ్ అయిపోద్ది. ఓకేనా, అంటే కాలేజీలో జాయిన్ అయినప్పుడు నువ్వు ఆన్లైన్లోనే మొత్తం ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత సీట్ అలాట్మెంట్ కన్ఫర్మేషన్ అయిపోతుంది, తర్వాత పోయి జాయిన్ కావాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు, పేరెంట్స్ గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు, స్కాలర్షిప్ రాని వాళ్ళు. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి మెస్కి ఎంత ఉంటుంది. మెస్ ఎవరికైనా కంటే హాస్టల్ మెస్ ఫీజు అనేది ఉస్మానియా యూనివర్సిటీలో స్టార్టింగ్ జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ సీట్ వచ్చింది, సెల్ఫ్ ఫైనాన్స్ రెగ్యులర్ సీట్ వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత 8,000 రూపీస్ SC ST. ఓకేనా, OBC వాళ్ళకి 9,100 ఉంటుంది సంథింగ్. అండ్ జనరల్ వాళ్ళకి అంటే స్కాలర్షిప్ రాని వాళ్ళు కానీ వేరే స్టేట్స్ వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు 10,000 కట్టాలి. ఓకేనా, నార్మల్ OBC వాళ్ళు BCA BCB BCC BCD BCE మనం OBCలో ఉంటాం కదా వాళ్ళు 9,000, మన SC STలు ఉంటారు కదా వాళ్ళు 8,000. ఈ 8,000 9,000 10,000 కట్టాలి. కట్టిన తర్వాత అది ఎట్లా అంటే డిపాజిట్ చేయాలి మెస్కి. అప్పుడు మీకు మెస్ అనేది ఓపెన్ అవుతుంది, మీకు మెస్ కార్డ్ వస్తుంది, హాస్టల్ అడ్మిషన్ ఇస్తారు, అయిపోతుంది. తర్వాత మనకి ఫస్ట్ ఇయర్ ఎట్లా అంటే ఫస్ట్ ఇయర్ జరుగుతుంది కదా. ఫస్ట్ ఇయర్లో మేమైతే 7 monthsే ఉన్నాం. ఓకేనా, 7 monthsలో మా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. 2021లో నా డిగ్రీ అయిపోయింది. 21 ఎండింగ్లో యాక్చువల్గా 21లోనే పీజీ ఫస్ట్ ఇయర్ పట్టాలి, కానీ లేట్ అయ్యి 22లో పట్టినాం. 2022 ఫిబ్రవరిలో జాయిన్ అయినాం పీజీ ఫస్ట్ ఇయర్ హాస్టల్లో. ఇప్పుడు 2022 ఫిబ్రవరిలో జాయిన్ అయితే సెప్టెంబర్ అక్టోబర్ వరకు మాకు దసరా వరకు పీజీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. అంటే 7 monthsలోనే మాకు 2 సెమిస్టర్స్ కంప్లీట్ చేసారు. ఓకే, మళ్ళీ 2022లో సెకండ్ ఇయర్ పడితే 23లో అయిపోయింది పీజీ. ఒక 10 months ఉన్నాం సెకండ్ ఇయర్లో, మొత్తం 17 months ఉన్నాం మేము హాస్టల్లో. ఇప్పుడు ఏమైతే అంటే ఎవ్రీ మంత్ 1,500 మాకు గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఎవ్రీ మంత్ 1,500 గవర్నమెంట్ నుంచి మనకి స్కాలర్షిప్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో మీరు జాయిన్ అయ్యేటప్పుడు 10,000 అంటే 10,000 9,000 8,000 రూపీస్ కడతారా. కట్టిన తర్వాత స్కాలర్షిప్ అప్లై చేస్తారు, స్కాలర్షిప్ కాలేజీలో సబ్మిట్ చేస్తారు. చేసిన తర్వాత ఎవ్రీ మంత్ 1,500 గవర్నమెంట్ నుంచి మనకి రిలీజ్ కావాలి. ఓకే, ఇది మెస్ ఛార్జెస్ అన్నట్టు. మెస్కి మనకి క్యాంపస్ స్టూడెంట్స్కి గవర్నమెంట్ నుంచి 1,500 ఎవ్రీ మంత్ రావాల్సింది. ఓకేనా, అది రూల్. సో ఇక్కడ చూడండి కింద ఏంటంటే ఇది 3,000 రూపీస్ వచ్చింది నాకు. అంటే ఫస్ట్ ఇయర్లో 3 months జస్ట్ ఒక 2 monthsది రిలీజ్ అయింది నాకు. ఫస్ట్ ఇయర్లో మేము 7 months ఉంటే 2 monthsది రిలీజ్ అయింది గవర్నమెంట్, జస్ట్ 2 monthsది నా ఒక్కనికి. కొంతమందికి 3 monthsకి రిలీజ్ అయింది. ఓకేనా, కొంతమందికి 4 monthsకి రిలీజ్ అయింది. అది కూడా అంతే, గవర్నమెంట్ ఎంత రిలీజ్ చేస్తుంది అని చెప్పలేము, అది కేటగిరీ వైజ్ రిలీజ్ చేస్తుంది. ఓకేనా, కొన్ని కేటగిరీస్కి మంచిగా రిలీజ్ చేస్తుంది, కొన్ని కేటగిరీస్కి కొంచెం తక్కువ రిలీజ్ చేస్తుంది. సో మా బ్యాడ్ లక్ ఏంటంటే అప్పుడు బడ్జెట్ లేకనో డబ్బులు లేకనో 7 months ఉంటే 3,000 రిలీజ్ చేసారు. ఓకే, అంటే రిమైనింగ్ 5 months రిలీజ్ చేయలేరు. 5 monthsది ఈచ్ మంత్ 1,500 అది రిలీజ్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు 2 monthsది ఫస్ట్ ఇయర్ రిలీజ్ చేసారు. అంటే 3,000 రూపీసే గవర్నమెంట్ నుంచి ఫస్ట్ ఇయర్కి వచ్చినాయి నాకు. నేను ఉన్నది 7 months, నాకు గవర్నమెంట్ వచ్చింది. యాక్చువల్గా 7 months అంటే మంచిగా 7,000 చేంజ్ రావాలి, కానీ ఇప్పుడు ఎంత వచ్చింది 3,000 వచ్చింది. 3,000 అంటే 2 months అమౌంట్ వచ్చింది. 2 months అమౌంట్ మాత్రమే మనకి గవర్నమెంట్ నుంచి ఫస్ట్ ఇయర్లో నాకు వచ్చింది. నేను ఉన్నది 7 months, అంటే ఇంకొక 5 months రాలే. ఈ 5 monthsది మనకు మైనస్, అంటే మనం కట్టాల్సింది అది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ పట్టినాం. సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో నువ్వు తిన్నదానికి మొత్తం మెస్ బిల్ ఎంత అయిందో కౌంట్ చేస్తారు. ఓకేనా, మెస్ బిల్ అనేది ఎంత అయిందో కౌంట్ చేస్తారు. ఫస్ట్ ఇయర్లో నేను కట్టింది స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యేటప్పుడు కట్టింది 9,000. నాకు గవర్నమెంట్ ఇచ్చింది 2 months ఇచ్చింది, ఇది 3,000. మొత్తం 12,000 నేను హాస్టల్కి ఇచ్చిన.
అంటే గవర్నమెంట్ ఇచ్చింది 3000 రూపీస్ 2 మంత్స్ది, పర్ మంత్ 1500. అండ్ నేను ఫస్ట్ ఇయర్లో డిపాజిట్ కట్టింది 9000. ఎంత అయింది? 9 + 3 12,000 అయింది. 12,000 అయిందా? 12,000 అయిన తర్వాత ఇప్పుడు నాకు టోటల్ మెస్ బిల్ ఎంత అయింది అంటే అప్పుడు ఒక 19,000, 20,000 అయింది. 19,000 చిల్లర అయింది ఫస్ట్ ఇయర్లో పర్ హెడ్ ఒక్కొక్కరికి. మేము తినేదానికి మేము ఉన్నది 7 మంత్స్, ఓకేనా. మాకు ఎట్లా అంటే వీక్లీ 2 times చికెను, మంచిగా అన్లిమిటెడ్ ఫుడ్డు, టిఫిన్స్ అన్లిమిటెడ్, అట్లా తినడం వల్ల కొంచెం పెరుగు కూడా అసలు ఎక్సలెంట్ ఉండే. అప్పుడు మంచిగా తిన్నాం కాబట్టి మెస్ బిల్ ఎక్కువైంది. సో మేమున్న 7 monthsకి 19,000 మెస్ బిల్ అయితే ఇప్పుడు గవర్నమెంట్ నాకు ఇచ్చింది 2 monthsకే ఇచ్చింది. యాక్చువల్గా జస్ట్ 3,000 ఇచ్చింది. అండ్ ఫస్ట్ ఇయర్లో డిపాజిట్ చేసింది నేను 9,000 మెస్కి ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేటప్పుడు, అంతే. మొత్తం 12,000 అయింది. ఇది మెస్ బిల్ ఏమో 19,000 అయింది. అంటే చేంజ్ ఎంత ఉందంటే ఒక 7,000 అట్లుంది కదా చేంజ్. సో ఈ రిమైనింగ్ చేంజ్ ఉన్నది మేము కట్టేసినాం ఇక, అంటే డ్యూ అన్నట్టు అది, ఓకేనా. సో సెకండ్ ఇయర్ జాయిన్ అయ్యేటప్పుడు మళ్ళీ మేము 6,000 కట్టినాం, 6,000 రూపీస్ కట్టాం, ఓకేనా. సో మా జూనియర్స్ వచ్చేసి సేమ్ ఫస్ట్ ఇయర్లో 9,000 కట్టారు కదా, సెకండ్ ఇయర్లో వాళ్ళు కూడా 9,000 కట్టారు. సెకండ్ ఇయర్ సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యేటప్పుడు డిపాజిట్ 9,000 చేసిన, సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యేటప్పుడు డిపాజిట్ 9,000 చేసారు మా జూనియర్స్. కానీ మేమైతే 6,000 చేసినాం. అప్పుడు మేము నార్మల్గా మాట్లాడినాం ప్రిన్సిపల్ కానీ క్యాంపస్లో వాళ్ళతోటి. ఎట్లా అంటే మా దగ్గర డబ్బులు లేవు, మేము ఇప్పుడు 6,000 చేస్తామని చెప్తే, సో అంటే ఉస్మానియా యూనివర్సిటీ అప్పుడు ఓకే యాక్సెప్ట్ చేస్తే అందరూ మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ 6,000 కట్టారు మా టైంలో. మా జూనియర్స్ అయితే 8,000, 9,000 రూపీస్ కట్టుకున్నారు, ఓకేనా. సో మీకు అర్థమైంది కదా, ఫస్ట్ ఇయర్లో 9,000 డిపాజిట్ చేసినాం, సెకండ్ ఇయర్లో 9,000 డిపాజిట్ చేసినాం. అంతకెక్కువ మనం కట్టుడు ఉండదు, ఓకేనా. అయిపోయింది. సెకండ్ ఇయర్కి వచ్చినాం, సెకండ్ ఇయర్లో సేమ్ మళ్ళీ రిన్యువల్ చేసుకున్నాం. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేటప్పుడు మెస్ బిల్లు 8,000, 9,000 కడతాం. సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యేటప్పుడు 8,000, 9,000 కడతాం. SC ST 8,000, OBC 9,000. సేమ్ అయిపోయింది, క్లియర్ అయిపోతుంది. ఇక సెకండ్ ఇయర్లో నేను మీకు చూపిస్తాను అది. ఇక్కడ చూడండి సెకండ్ ఇయర్లో ఎంత రిలీజ్ అయిందంటే, సెకండ్ ఇయర్లో ఇది 1,800 అనేది మనకి మనం ఎగ్జామ్ ఫీజు కడతాం కదా, ఎగ్జామ్ ఫీజు మనకి రిటర్న్ అవుతుంది. అంటే మన బ్యాంక్ అకౌంట్లోనే పడుతుంది మన ఎగ్జామ్ ఫీజు. ఫస్ట్ ఇయర్ది 1,800, సెకండ్ ఇయర్ది 1,800. మన ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మనకు బ్యాంక్ అకౌంట్లో పడిపోతుంది, స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్లో. సో దానికి టెన్షన్ అవసరం లేదు. అండ్ సెకండ్ ఇయర్లో ఇక్కడ చూడండి 2023లో నా పీజీ అయిపోయింది. 7,500 రిలీజ్ అయింది, ఓకేనా. జస్ట్ 7,500 రిలీజ్ అయింది. అంటే పర్ మంత్ 1,500 ఉంటే జస్ట్ 7,500 రిలీజ్ అయింది. మేము ఉన్నది 10 months సెకండ్ ఇయర్లో, వాళ్ళు రిలీజ్ చేసింది 5 monthsకి. ఇక్కడ కూడా ఇంకొక 5 months బొక్క, అంటే మాకు స్టూడెంట్స్కి. కొంతమందికి 10 months ఉంటే 10 monthsకి రిలీజ్ అయింది, కొంతమందికి 5 monthsకి రిలీజ్ అయింది, కొంతమందికి 6, 7, 8 monthsకి రిలీజ్ అయింది. గవర్నమెంట్ అనేది మొత్తం రిలీజ్ చేయొచ్చు, సగం రిలీజ్ చేయొచ్చు, ఇష్టమైనంత రిలీజ్ చేస్తుంది. సో అది ఇప్పుడు మాకు లాస్ ఏంటంటే మేము ఉన్నది 10 months. ఈచ్ సెకండ్ ఇయర్లో 10 months ఉంటే ఈచ్ మంత్ ఎంత రిలీజ్ చేయాలంటే 1,500 రిలీజ్ చేయాలి. అంటే పర్ మంత్ మొత్తం ఎంత రిలీజ్ చేయాలి? మొత్తం 10 నెలలు మేము సెకండ్ ఇయర్లో హాస్టల్లో ఉంటే 10 నెలలకి 15,000 రిలీజ్ చేయాలి. కానీ ఎంత రిలీజ్ చేసింది ఇక్కడ నాకు? 7,500 రిలీజ్ చేసింది. సో రిమైనింగ్ అమౌంట్ ఎవరు కట్టాలి? నేను కట్టాలి. అర్థమైందా? సో ఇట్లుంటుంది అన్నట్టు ఉస్మానియా యూనివర్సిటీ ఈ పాస్ తోటి. తెలంగాణ గవర్నమెంట్ కరెక్ట్ మెస్ బిల్ ఎవ్రీ మంత్ 1,500 రిలీజ్ చేస్తే మనకేం తలగది. కానీ ఒకవేళ రిలీజ్ చేయకపోతే మనకు మైనస్ అవుతుంది. సో మెస్ ఛార్జెస్ ఇది 7,500 మనకి సెకండ్ ఇయర్లో రిలీజ్ అయింది. 5 monthsకి రిలీజ్ అయింది. ఇక్కడ రిలీజ్డ్ మంత్స్ కూడా ఉంటుంది. రిలీజ్డ్ మంత్స్ 5 నెలలని పెట్టిండు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 1,800 రిలీజ్ అయింది. ఇది మనకు పడుతుంది బ్యాంక్ అకౌంట్లో. సో ఇప్పుడు చిన్న లాజిక్ చూడండి. ఫస్ట్ ఇయర్ 3,000 రిలీజ్ అయింది, అంటే 2 months, పర్ మంత్ 1,500. సెకండ్ ఇయర్ 7,500 రిలీజ్ అయింది, అంటే 5 నెలలు మొత్తం రిలీజ్ అయింది. 7 నెలలకు మెస్ బిల్ రిలీజ్ అయింది నాకు. నేను ఉన్నది ఎంత? ఫస్ట్ ఇయర్లో 7 నెలలు ఉన్నా, సెకండ్ ఇయర్లో 10 నెలలు ఉన్నా హాస్టల్లో, అంటే 17 నెలలు. కోవిడ్ టైం, కరోనా చేయబట్టి 7 నెలలే ఉన్నాం, కొంచెం లేట్ అయింది అడ్మిషన్. ఓకే, 17 months హాస్టల్లో ఉంటే 7 monthsకి గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అంటే ఇంకా 10 monthsకి గవర్నమెంట్ రిలీజ్ చేయలేదు. ఎందుకు చేయలేదు గవర్నమెంట్ అంటే డబ్బులు లేక చేయలేదు. ఇప్పుడు ఈ 10 months కంటే ఎంత? పర్ మంత్ 1,500, అంటే 15,000 రూపాయలు మైనస్, అది మనం కట్టాలి. గవర్నమెంట్ రిలీజ్ చేయదు కదా, అంతే. సో అది కాలేజ్ వాళ్ళు మనల్ని అడుగుతారు, మనమే కట్టాలి. రిమైనింగ్గా ఉంటుంది, పెండింగ్ ఉంటుంది. అది కట్టకపోతే మనకు టీసీ ఇయ్యరు, అట్లుంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ 17 నెలలకు మొత్తం అమౌంట్ 1,500 పర్ మంత్ రిలీజ్ చేస్తే యాజ్ పర్ రూల్స్, సో స్టూడెంట్స్కి ఎంత బెనిఫిట్ ఉంటుందంటే మెస్ బిల్లు రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. అదే ఫస్ట్ ఇయర్లో మనం డిపాజిట్ చేసింది 9,000, సెకండ్ ఇయర్లో డిపాజిట్ చేసింది 9,000, ఆడికే క్లోజ్ అయిపోతుంది. ఎక్స్ట్రా ఏం కట్టాల్సిన అవసరం ఉండదు. కానీ గవర్నమెంట్ అనేది కరెక్ట్గా రిలీజ్ చేయకపోతే మనకు ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? సో ఇది